తీరాల గురించి. ప్రశ్న 1. కింది వాటిలో నాగరికతలు నదితీరాల గురించి పరిగణించి సరైనవి గుర్తించండి. జవాబు 3 A, B, C, D. వివరణ: ప్రాచీన నాగరికతలు అన్నీ ముఖ్యంగా వ్యవసాయం మరియు నీటి అవసరాల కోసం నదీ తీరాలలోనే అభివృద్ధి చెందాయి. ఏ. ఈజిప్ట్ నాగరికత, ఇది ఆఫ్రికాలోని నైలు నది నైల్ రివర్ తీరాన అభివృద్ధి చెందింది. బి. మెసపటోమియా నాగరికత, ఇది పశ్చిమ ఆసియాలోని టైగ్రిస్ మరియు యూఫ్రేట్స్ నదుల మధ్య ప్రాంతంలో వృద్ధి చెందింది. సి. చైనా నాగరికత, ఇది చైనాలోని హోయాంగ్హో నది, దీనిని పసుపు నది అని కూడా అంటారు, పరివాహక ప్రాంతంలో వృద్ధి చెందింది. డి. హరప్పా నాగరికత లేదా సింధు లోయ నాగరికత, ఇది భారత ఉపఖండంలో సింధు నది, ఇండస్ రివర్ మరియు దాని ఉపనదుల తీరాలలో వర్ధిల్లింది. అందువల్ల పై 4 వాక్యాలు సరైనవి. 2. పురావస్తు శాఖ గురించి. ప్రశ్న 2. కింది వాక్యాలను సరిచూడండి. ఏ. 1861 లార్డ్ కానింగ్ భారతదేశంలో పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. బి. 1871 సర్ జాన్ లారెన్స్ భారతదేశంలో పురావస్తు శాఖకు స్వతంత్ర హోదా కల్పించారు. జవాబు: 1. ఏ సరైంది, బి సరికాదు. వివరణ: ఏ. 1861 లార్డ్ కానింగ్ భారతదేశంలో పురావస్తు శాఖను ఏర్పాటు చేశారు. ఈ వాక్యం సరైనది. 1861లో అప్పటి భారత వైస్రాయ్ అయిన లార్డ్ కానింగ్ పురావస్తు పరిశోధనలు, తవ్వకాల కోసం ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐను స్థాపించారు. దీని మొదటి డైరెక్టర్ జనరల్గా అలెగ్జాండర్ కనింగ్హామ్ నియమించబడ్డారు. బి. 1871 సర్ జాన్ లారెన్స్ భారతదేశంలో పురావస్తు శాఖకు స్వతంత్ర హోదా కల్పించారు. ఈ వాక్యం సరికాదు. సర్ జాన్ లారెన్స్ వైస్రాయ్గా పనిచేసిన కాలం 1864 నుండి 1869. ఇది 1871 కంటే ముందు. 1871లో పురావస్తు పరిశోధనలను మెరుగుపరిచేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అలెగ్జాండర్ కనింగ్హామ్ను పునః డైరెక్టర్ జనరల్గా నియమించి ఈ సంస్థను ఒక ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేశారు. దీనిని సర్ జాన్ లారెన్స్ కాకుండా అప్పటి వైస్రాయ్ అయిన లార్డ్ మేయో కాలంలో జరిగింది. కాబట్టి ఏ సరైంది మరియు బి సరికాదు. 3. పురావస్తు సంఘటనల జతపరచడం. ప్రశ్న 3. కింది వాటిని జతపరచండి. 1. 1902 1. 1902 సి. కర్జన్ పురావస్తు వస్తువుల రక్షణ చట్టం. 2. 1921 హరప్పా నాగరికత బయల్పడింది. 3. 1922 డి. మొహంజోదారో నాగరికత బయల్పడింది. 4. 1940 బి. మార్టిమర్ వీలర్ డైరెక్టర్ జనరల్ అయ్యాడు. జవాబు: 1 సి, 2 ఏ, 3 డి, 4 బి. వివరణ: 1. 1902 సి. కర్జన్ పురావస్తు వస్తువుల రక్షణ చట్టం. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ పురావస్తు పరిశోధనలలో ముఖ్య పాత్ర వహించారు. ఆయన 1904లో ప్రాచీన స్మారక చిహ్నాల పరిరక్షణ చట్టం, ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ప్రిజర్వేషన్ యాక్ట్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. దీనికి ముందు 1902లో జాన్ మార్షల్ ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డారు. 2. 1921 ఏ. హరప్పా నాగరికత బయల్పడింది. దయారాం సహానీ పంజాబ్లోని హరప్పా వద్ద తవ్వకాలు జరిపి మొట్టమొదటిసారిగా సింధు లోయ నాగరికత అవశేషాలను కనుగొన్నారు. 3. 1922 డి. మొహంజోదారో నాగరికత బయల్పడింది. ఆర్. బెనర్జీ సింధ్ ప్రాంతంలోని మొహంజోదారో మౌండ్ ఆఫ్ ద డెడ్ వద్ద తవ్వకాలు జరిపి సింధు నాగరికతలోని అతిపెద్ద పట్టణాన్ని కనుగొన్నారు. 4. 1944 గమనిక: ప్రశ్నలో 1940 ఉన్నప్పటికీ సంఘటన 1944 నాటిది. బి. మార్టిమర్ వీలర్ డైరెక్టర్ జనరల్ అయ్యాడు. సర్ రాబర్ట్ ఎరిక్ మార్టిమర్ వీలర్ 1944లో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. భారతదేశంలో పనిచేసిన పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్స్ను సరైన వరుసలో గుర్తించండి. జవాబు: 4. కన్నింగ్హామ్, సర్ జాన్ మార్షల్, మార్టిమర్ వీలర్. వివరణ: ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా
ఏసై చరిత్రలో ఈ ముగ్గురు చాలా ముఖ్యమైన వ్యక్తులు. వారి పదవీకాలం యొక్క సరైన చారిత్రక క్రమం ఇలా ఉంటుంది. 1. అలెగ్జాండర్ కన్నింగ్హామ్. 1861లో ఏసై వ్యవస్థాపక డైరెక్టర్ జనరల్గా నియమించబడ్డారు. మొదటి పదవీకాలం 1871 నుండి 1885 వరకు తిరిగి డీజీగా పనిచేశారు. 2. సర్ జాన్ మార్షల్. 1902 నుండి 1928 వరకు డీజీగా పనిచేశారు. ఇతని పర్యవేక్షణలోనే 1920లలో హరప్పా మరియు మొహంజోదారో నాగరికతలు బయటపడ్డాయి. 3. మార్టిమర్ వీలర్. 1944 నుండి 1948 వరకు డీజీగా పనిచేశారు. సింధూలోయ తవ్వకాలకు శాస్త్రీయ పద్ధతులను ప్రవేశపెట్టారు. నోట్: కానింగ్, లార్డ్ కానింగ్, వైస్రాయ్, పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్ కాదు. 5. సింధూ నాగరికత. భౌగోళిక సరిహద్దులు. ప్రశ్న 5. సింధూ నాగరికత భౌగోళిక సరిహద్దుల్లో సరికానిది. జవాబు: 2. దక్షిణం దైమాబాద్, గుజరాత్. వివరణ: సింధూ నాగరికత యొక్క 4 ప్రధాన సరిహద్దులు, అన్నిటికంటే చివరన కనుగొనబడిన ప్రాంతాలు ఈ విధంగా ఉన్నాయి. తూర్పు ఈస్ట్ అలంఘీర్పూర్, ఉత్తరప్రదేశ్, హిండన్ నదితీరం. సరైనది. దక్షిణం సౌత్ దైమాబాద్, మహారాష్ట్ర, ప్రవర నదితీరం. సరికానిది. ఎందుకంటే దైమాబాద్ మహారాష్ట్రలో ఉంది, గుజరాత్లో కాదు. గుజరాత్ కూడా ముఖ్యమైన ప్రాంతమే అయినప్పటికీ దక్షిణం వైపు అత్యంత చివరి సరిహద్దు దైమాబాద్, అది మహారాష్ట్రలో ఉంది. పశ్చిమం వెస్ట్ సుక్తజెందోర్, బలూచిస్తాన్, పాకిస్తాన్, దాష్క్ నదితీరం. సరైనది. ఉత్తరం నార్త్ మాండా, జమ్మూ కాశ్మీర్, చీనాబ్ నదితీరం. సరైనది. 6. సింధూ నాగరికత యుగం. ప్రశ్న 6. సింధూ నాగరికత ఏ యుగానికి చెందింది? జవాబు: 3. కాంస్య యుగం. వివరణ: సింధూ లోయ నాగరికత ప్రజలు రాగి, కాపర్ మరియు తగరం, టిన్లను కలిపి కాంస్యం, బ్రాంజ్ అనే మిశ్రమ లోహాన్ని విస్తృతంగా ఉపయోగించారు. వారికి ఇనుము, ఐరన్ గురించి తెలియదు. భారతదేశంలో ఇనుపయుగం, ఐరన్ ఏజ్, సింధూ నాగరికత పతనం తర్వాత చాలా కాలం గడిచాక ప్రారంభమైంది. దీనిని ప్రోటోహిస్టారిక్ యుగం, ప్రోటోహిస్టారిక్ ఏజ్ లేదా కాంస్యయుగం, బ్రాంజ్ ఏజ్ నాగరికతగా వర్గీకరిస్తారు. 7. మొహంజోదారోకి సంబంధించిన భిన్నమైనది. ప్రశ్న 7. మొహంజోదారోకి సంబంధించి భిన్నమైనదాన్ని గుర్తించండి. జవాబు: 2. ధాన్యాగారాలు ఈ ప్రాంతంలో లేవు. వివరణ: 1. మహాస్నానవాటిక, గ్రేట్ బాత్, మొహంజోదారోలో కనుగొనబడిన అత్యంత ముఖ్యమైన నిర్మాణం. సరైనది. 2. ధాన్యాగారాలు ఈ ప్రాంతంలో లేవు. ఈ వాక్యం భిన్నమైనది, సరికానిది. మొహంజోదారోలో అతిపెద్ద ధాన్యాగారం, గ్రేట్ గ్రానరీ అవశేషాలు కనుగొనబడ్డాయి. హరప్పాలో 6 చిన్న ధాన్యాగారాల వరుసలు కనుగొనబడ్డాయి. 3. నృత్యం చేస్తున్న మహిళ విగ్రహం, డాన్సింగ్ గర్ల్, కాంస్యంతో చేసిన ఈ ప్రసిద్ధ విగ్రహం మొహంజోదారోలో లభించింది. సరైనది. 4. నడుము వరకు ఉన్న పూజారి విగ్రహం, ప్రీస్ట్ కింగ్ స్కల్ప్చర్, ఈ రాతి విగ్రహం మొహంజోదారోలో లభించింది. సరైనది. సింధూ నాగరికత తవ్వకాలు మరియు పరిశోధకులు. ప్రశ్న 8. కింది వాటిని జతపరచండి. 1. హరప్పా. 2. మొహంజోదారో. 3. చన్హుదారో. 4. కాళీబంగన్. జవాబు: 3. 1 సి, 2 డి, 3 ఏ, 4 బి. వివరణ: సింధూ లోయ నాగరికత యొక్క ముఖ్య స్థలాలను కనుగొన్న మరియు తవ్వకాలు జరిపిన ప్రముఖ పరిశోధకులు. సంఖ్య: సింధూ నాగరికత స్థలం, పరిశోధకుడు, సంవత్సరం సుమారు. 1. హరప్పా సి. దయారాం సాహ్ని 1921. 2. మొహంజోదారో డి. ఆర్.డి. బెనర్జీ, రాఖల్దాస్ బెనర్జీ 1922. 3. చన్హుదారో 20. మజుందార్ 1931. 4. కాళీబంగన్ బి. ఏ ఘోష్, అమలానంద ఘోష్ 1953. బి. లాల్ మరియు
బీకే తాపర్లు తవ్వకాలు జరిపారు. 9. సింధూ నాగరికతలో గృహ నిర్మాణం. ప్రశ్న 9. సింధూ నాగరికతలో గృహాల నిర్మాణం ఎలా జరిగింది? సరైన సమాధానం గుర్తించండి. జవాబు 2. A, B, C, D. వివరణ: సింధూ నాగరికత పట్టణ ప్రణాళిక మరియు నిర్మాణాలలో అద్భుతమైన ప్రగతిని చూపింది. పై 4 వాక్యాలు ఆ నాగరికత యొక్క ముఖ్య లక్షణాలను తెలియచేస్తున్నాయి. ఏ. కాల్చిన ఇటుకలతో నిర్మాణం. ఈ నాగరికత యొక్క విశిష్టతలలో ఇది ప్రధానమైనది. నాణ్యత కలిగిన కాల్చిన ఇటుకలను గృహాల నిర్మాణంలో ఉపయోగించారు. బి. గ్రిడ్ పద్ధతి. గ్రిడ్ సిస్టమ్. వీధులు ఒకదానికొకటి లంబకోణంలో 90 డిగ్రీలు కోణంలో ఖండించుకునే విధంగా నగరాన్ని చదరపు లేదా దీర్ఘచతురస్రాకార బ్లాకులుగా విభజించి నిర్మించారు. సి. ముఖద్వారాలు రహదారి వైపు ఉండేవి కావు. సాధారణంగా ఇళ్ల ప్రధాన ద్వారాలు ప్రధాన రహదారులకు కాకుండా పక్క సందులకు లేదా లోపలికి ఉండేవి. ఇది గోప్యత మరియు రక్షణకు ప్రాధాన్యతను సూచిస్తుంది. డి. భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థ. అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్. ప్రపంచంలోనే అత్యుత్తమమైన మరియు మొట్టమొదటి భూగర్భ మురుగునీటిపారుదల వ్యవస్థను సింధూ నాగరికతలోనే కనుగొన్నారు. ప్రతి ఇంటిలో మురుగునీరు ప్రధాన కాలువకు అనుసంధానించబడి ఉండేది. అందువల్ల అన్ని అంశాలు ఏ, బి, సి, డి సరైనవే. ఆచారాలు మరియు నమ్మకాలు. ప్రశ్న 10. కిందివాటిలో సరికానిది. జవాబు 2. సింధూ నాగరికత ప్రజలు ప్రధానంగా పూజించే చెట్టు జమ్మి. వివరణ: 1. స్వస్తిక్ గుర్తు. అనేక సింధూ ముద్రికలపై సీల్స్ స్వస్తిక్ గుర్తు యొక్క చిత్రాలు కనిపించాయి. సరైనది. 2. ప్రధానంగా పూజించే చెట్టు జమ్మి. ఈ వాక్యం సరికానిది. సింధూ నాగరికత ప్రజలు ప్రధానంగా రావి చెట్టు పీపల్ ట్రీ ఫైకస్ రెలిజియోసాను పూజించేవారు. ముద్రికలపై రావి ఆకులు లేదా చెట్టు యొక్క చిత్రాలు విస్తృతంగా కనిపిస్తాయి. జమ్మి చెట్టు షామీ ట్రీ ప్రస్తావన తరువాత వేదకాలంలో ఉంది. 3. ప్రధాన దేవుడు పశుపతి. ఒక ముద్రికపై యోగభంగిమలో జంతువులతో చుట్టుముట్టబడిన ఒక పురుష దేవుడి బొమ్మ లభించింది. దీనిని పశుపతి మహాదేవుడు ప్రోషివాగా భావించారు. సరైనది. 4. ప్రధాన దేవత అమ్మతల్లి మదర్ గాడెస్. అనేక మట్టి బొమ్మలు టెరాకోటా ఫిగురిన్స్ స్త్రీ ఆకారంలో లభించాయి. ఇవి భూమి యొక్క సారవంతానికి మరియు సంతానోత్పత్తికి ప్రతీకగా భావించే అమ్మతల్లి ఆరాధనను సూచిస్తాయి. సరైన. సింధూ నాగరికత ప్రజల లిపి. 1. క్యూనిఫారం. 2. హోరియోగ్లైఫిక్. 3. బొమ్మల లిపి. 4. పైవన్నీ. జవాబు 3. బొమ్మల లిపి. వివరణ: క్యూనిఫారం క్యూనిఫామ్ ఇది మెసపటోమియా సుమేరియన్ నాగరికతకు చెందిన లిపి. హోరియోగ్లైఫిక్ హైరోగ్లిఫిక్ ఇది ఈజిప్ట్ నాగరికతకు చెందిన లిపి. బొమ్మల లిపి పిక్టోగ్రాఫిక్ స్క్రిప్ట్ చిత్రలిపి సింధూ నాగరికత ప్రజలు ఉపయోగించిన లిపి. చిత్రాలు లేదా బొమ్మల రూపంలో ఉంది. అందుకే దీనిని చిత్రలిపి లేదా బొమ్మల లిపి అంటారు. ఈ లిపిని ఇంకా పూర్తిగా అర్థం చేసుకోలేదు. అన్డిసైఫర్డ్. ఈ లిపిని సాధారణంగా కుడినుంచి ఎడమకు రాసి ఆ తరువాత వరుసలో ఎడమనుంచి కుడికి రాయడం జరుగుతుంది. దీనిని బౌస్ట్రోఫెడాన్ పద్ధతి అంటారు. 26 చిహ్నాలతో కూడిన ముద్రిక లభించిన ప్రాంతం. 1. దోలవీరా. 2. కాళీభంగన్. 3. లోథాల్. 4. హరప్ప. జవాబు 1. దోలవీరా. వివరణ: ధోలవీరా ధోలవీరా గుజరాత్. ఇక్కడ తవ్వకాలలో సుమారు 3 మీటర్ల పొడవు ఉన్న ఒక చెక్కబోర్డు లేదా పెద్ద సైన్బోర్డుపై చెక్కబడిన 10 పెద్ద అక్షరాలు గుర్తులు లభించాయి. ఇది సింధూలోయ లిపి యొక్క అతిపెద్ద శాసనం. ప్రశ్నలో 26 చిహ్నాలు అని ఉన్నప్పటికీ చారిత్రక ఆధారాల ప్రకారం ధోలవీరా వద్ద కనుగొనబడిన 10 చిహ్నాల శాసనం ధోలవీరా సైన్బోర్డ్ అతి ముఖ్యమైన లిపి ఆధారంగా పరిగణించబడుతుంది. ఇతర ప్రదేశాలలో ఇలాంటి పెద్ద సంఖ్యలో చిహ్నాలు ఒకేచోట లభించలేదు. అందువల్ల లిపికి సంబంధించిన ముఖ్యమైన ఆవిష్కరణ ధోలవీరాలోనే జరిగింది. 13. సింధూ ప్రజల వర్తకం. ప్రశ్న 13. సింధూ ప్రజల వర్తకానికి సంబంధించిన అంశాలను గుర్తించండి. జవాబు 2. A, B, C, D. వివరణ: సింధూ నాగరికత ప్రజలు అత్యంత చురుకైన మరియు
విస్తృతమైన వ్యాపార నెట్వర్క్ను కలిగి ఉండేవారు. లోథాల్ రేవు పట్టణం గుజరాత్లోని లోథాల్ వద్ద ఒక కృత్రిమ ఓడరేవు డాక్యార్డ్ అవశేషాలు లభించాయి. దీని ద్వారా పశ్చిమ ఆసియా, మెసపటోమియా వంటి విదేశాలతో సముద్రమార్గం ద్వారా వ్యాపారం చేసేవారు. సరైనది బి. రాగిని రాజస్థాన్ నుంచి సింధూ ప్రజలు రాగిని ప్రధానంగా రాజస్థాన్లోని ఖేత్రీ గనుల నుండి దిగుమతి చేసుకునేవారు. సరైనది సి. ప్రధాన ఎగుమతులు ఆహారధాన్యాలు, పత్తి, టెర్రకోట, మట్టి, బొమ్మలు, ముద్రికలు, సీల్స్ మరియు పూసలు బీడ్స్ వారి ముఖ్య ఎగుమతులుగా ఉండేవి. సరైనది డి. భూమార్గ వ్యాపారం వారు సముద్రమార్గంతో పాటు ఆఫ్ఘనిస్తాన్, పర్షియా వంటి ప్రాంతాలకు భూమార్గం ద్వారా కూడా విలువైన లోహాలు, రాళ్ళు మరియు ఇతర వస్తువుల వ్యాపారం చేసేవారు. సరైనది గురించి పరిశోధన. ప్రశ్న 14. సింధూ నాగరికత ప్రజల మతవిశ్వాసాల గురించి పరిశోధన చేసిన ప్రముఖుడు. 1. ఆర్.డి. బెనర్జీ. 2. మార్టిమర్ వీలర్. 3. సర్ జాన్ మార్షల్. 4. దయారాం సహానీ. జవాబు 3. సర్ జాన్ మార్షల్. వివరణ. సర్ జాన్ మార్షల్. సర్ జాన్ మార్షల్ ఈయన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ డైరెక్టర్ జనరల్గా ఉన్నప్పుడు హరప్పా మరియు మొహంజోదారో తవ్వకాలు జరిగాయి. మొహంజోదారోలో లభించిన పశుపతి ముద్రిక, పశుపతి సీల్ను పరిశోధించి సింధూ ప్రజలు పూజించిన ప్రధాన దేవుడు శివుడికి పూర్వరూపం లేదా పశుపతి గురించి, అలాగే అమ్మతల్లి ఆరాధన గురించి సిద్ధాంతాలను ప్రతిపాదించిన మొదటి వ్యక్తి ఈయనే. దయారాం సహానీ మరియు ఆర్.డి. బెనర్జీ ఆయా ప్రదేశాలను కనుగొని తవ్వకాలు జరిపినవారు. మార్టిమర్ వీలర్ పతనానికి ఆర్యదాడి సిద్ధాంతాన్ని బలంగా నమ్మినవారు. 15. సింధూ నాగరికత అత్యున్నత కాలం. ప్రశ్న 15. సింధూ నాగరికత అత్యున్నతంగా వర్ధిల్లిన కాలం. 2. వివరణ. సింధూ నాగరికత 3 దశలుగా విభజించబడింది. తొలి హరప్పా, పరిపక్వ హరప్పా మరియు మలి హరప్పా. క్రీపు 2600 నుంచి క్రీపు 1900 వరకు గల కాలాన్ని పరిపక్వ హరప్పా, మెచ్యూర్ హరప్పన్ కాలంగా భావిస్తారు. ఈ కాలంలోనే పట్టణీకరణ అత్యున్నత స్థాయికి చేరుకోవడం, గ్రిడ్ నమూనాలు, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ మరియు విస్తృత వాణిజ్యం వంటి లక్షణాలన్నీ పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఈ తేదీలు రేడియోకార్బన్ డేటింగ్ ఆధారంగా ఆధునిక పరిశోధనల ద్వారా నిర్ధారించబడ్డాయి. 16. సింధూ నాగరికత పతనంపై సిద్ధాంతాలు. ప్రశ్న 16. కింది వాక్యాలను పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. బీలు సరైనవి. వివరణ. సింధూ నాగరికత పతనంపై అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి: గార్డన్ చైల్డ్, మార్టిమర్ వీలర్ సిద్ధాంతం. ఈ చరిత్రకారులు మరియు పురావస్తు శాస్త్రజ్ఞులు విదేశీ దండయాత్ర, ఫారెన్ ఇన్వేషన్ లేదా ముఖ్యంగా ఆర్య దండయాత్ర, ఆర్యన్ ఇన్వేషన్ కారణంగా సింధూ నాగరికత పతనమైందని సిద్ధాంతీకరించారు. సరైనది బిహెచ్టి లాంబ్రిక్ లాంబ్రిక్ సిద్ధాంతం. నదులు, ముఖ్యంగా సింధూ నది తమ ప్రవాహ దిశను మార్చుకోవడం, షిఫ్టింగ్ ఆఫ్ రివర్ కోర్స్ లేదా తరచుగా వచ్చే వరదల వల్ల సారవంతమైన ప్రాంతాలు దెబ్బతినడం పతనానికి దారితీసిందని ఈయన ప్రతిపాదించారు. 17. సింధూ నాగరికతకు ఉన్న మరొక పేరు. జవాబు హరప్పా నాగరికత, హరప్పన్ సివిలైజేషన్. వివరణ. ఏదైనా ఒక కొత్త నాగరికత లేదా సంస్కృతిని పురావస్తు శాస్త్రజ్ఞులు కనుగొన్నప్పుడు వారికి లభించిన మొట్టమొదటి మరియు అతి ముఖ్యమైన స్థలం పేరును ఆ సంస్కృతికి పెడతారు. సింధూ లోయ నాగరికతలో మొట్టమొదటిసారి జరిపి 1921లో కనుగొనబడిన స్థలం హరప్పా. అందుకే ఈ మొత్తం నాగరికతను హరప్పా నాగరికత అని కూడా పిలుస్తారు. ఈ పేరును ఉపయోగించడం ద్వారా ఈ నాగరికత కేవలం సింధూ నది ఒడ్డున మాత్రమే కాక దాని ఉపనదులు మరియు ఘగ్గర్, హక్రా నదీ వ్యవస్థ వెంబడి విస్తరించిందని సూచించడం జరుగుతుంది. సింధూ నాగరికతలో కొలిచే సాధనం ఏ ప్రాంతంలో లభించింది? 1. హరప్పా. 2. మొహంజోదారో. 3. కోటా. 4. లోథాల్. జవాబు 4. లోథాల్. వివరణ. సింధూ లోయ నాగరికత ప్రజలు కొలతలలో అత్యంత ఖచ్చితత్వం పాటించేవారు. లోథాల్, గుజరాత్. లోథాల్లో
ఏనుగు దంతంతో తయారుచేయబడిన ఒక కొలత పట్టీ స్కేల్ లభించింది. ఈ పట్టీపై చిన్న విభాగాలు డివిజన్స్ గుర్తించబడి ఉన్నాయి. ఇది వారి కొలతల ప్రమాణాన్ని సూచిస్తుంది. లోథాల్ ఒక ముఖ్యమైన వ్యాపార కేంద్రం మరియు రేవు పట్టణం కాబట్టి ఇక్కడ కొలత సాధనం లభించడం సహజం. 19. సింధు నాగరికత స్థలాలు మరియు రాష్ట్రాలు, ప్రాంతాలు. ప్రశ్న 19. కింది వాటిని జతపరచండి. 2. 1 డి, 2 సి, 3 ఏ, 4 బి. వివరణ. సింధు నాగరికత ముఖ్య పట్టణాలు, ప్రస్తుతం ఉన్న ప్రాంతాలు. సంఖ్య. సింధు నాగరికత స్థలం. ప్రస్తుతం ఉన్న ప్రాంతం. గమనిక: సింధు మరియు పంజాబ్ ప్రస్తుతం పాకిస్తాన్లో ఉన్నాయి. 1. హరప్పా డి, పంజాబ్ పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతం. 2. మొహంజోదారో సి, సింధు పాకిస్తాన్లోని సింధ్ ప్రాంతం. 3. సుర్కోటడా ఏ, గుజరాత్ భారతదేశంలో. 4. కాళీబంగన్ బి, రాజస్థాన్ భారతదేశంలో. 20. హరప్పా నాగరికత. వర్ధిల్లిన నదీతీరం. ప్రశ్న 20. హరప్పా నాగరికత వర్ధిల్లిన నదీతీరం. 1. జీలం, 2. చీనాబ్, 3. సింధు, 4. రావి. జవాబు 4. రావి. వివరణ. హరప్పా పట్టణం రావి, రవి నది తీరాన ఎడమ ఒడ్డున ఉంది. సింధు లోయ నాగరికత మొత్తం సింధూ నది మరియు దాని ఉపనదుల రావి, జీలం, చీనాబ్ పరివాహక ప్రాంతంలో వర్ధిల్లింది. అయితే ఈ నాగరికత పేరుపెట్టిన మొదటి స్థలమైన హరప్పా మాత్రం రావి నది ఒడ్డున ఉంది. 21. సింధూ నాగరికత వర్ధిల్లిన కాలం. ప్రశ్న 21. సింధూ నాగరికత వర్ధిల్లిన కాలం. జవాబు క్రీపు 3300 నుంచి క్రీపు 1300 వరకు. మొత్తం కాలం. వివరణ. సింధూ నాగరికత యొక్క మొత్తం కాలాన్ని సాధారణంగా 3 ప్రధాన దశలుగా విభజిస్తారు. తొలి హరప్పా కాలం ఎర్లీ హరప్పన్ పీరియడ్ క్రీపు 3300, క్రీపు 2600. పరిపక్వ హరప్పా కాలం మెచ్యూర్ హరప్పన్ పీరియడ్ క్రీపు 2600, క్రీపు 1900. నాగరికత అత్యున్నత దశ మలి హరప్పా కాలం లేట్ హరప్పన్ పీరియడ్ క్రీపు 1900, క్రీపు 1300. హరప్పా స్థావరం కనుక్కున్న సంవత్సరం. ప్రశ్న 22. హరప్పా స్థావరం కనుక్కున్న సంవత్సరం. 1921. వివరణ. హరప్పా స్థలాన్ని 1921లో దయారాం సహానీ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI డైరెక్టర్ జనరల్ సర్ జాన్ మార్షల్ పర్యవేక్షణలో అధికారికంగా కనుగొన్నారు. ఇది సింధు లోయ నాగరికతలోని మొట్టమొదటి ఆవిష్కరణ. మొహంజోదారో మరుసటి సంవత్సరం 1922లో కనుగొనబడింది. 23. రైలు మార్గం మరియు సింధు తవ్వకాలు. ప్రశ్న 23. 1850లో ప్రారంభమైన సింధు నాగరికత తవ్వకాలకు కారణమైన రైలు మార్గం ఏ నగరాల మధ్య నిర్మించారు? జవాబు 2. కరాచీ మైనస్ లాహోర్. వివరణ. 1850ల మధ్యలో, ముఖ్యంగా 1856లో బ్రిటిష్ ప్రభుత్వం సింధ్ మరియు పంజాబ్ ప్రాంతాల గుండా కరాచీ మరియు లాహోర్ మధ్య రైలు మార్గాన్ని నిర్మించే పనిని ప్రారంభించింది. ఈ మార్గంలో కంకర బ్యాలస్ట్ కోసం ఇటుకలవసరమైనప్పుడు కార్మికులు సమీపంలోని శిథిలమైన దిబ్బల నుండి, ముఖ్యంగా హరప్పా ప్రాంతం నుండి పాత ఇటుకలను వాడటం ప్రారంభించారు. ఈ ఇటుకలు అత్యంత నాణ్యతతో ఉండటాన్ని గుర్తించిన ఇంజనీర్లు బ్రెంటన్ సోదరులు ఇవి వేల సంవత్సరాల పురాతనమైనవని అనుమానించారు. ఈ సంఘటనే ఆ తర్వాత సుమారు 60 సంవత్సరాల తర్వాత సింధు నాగరికత యొక్క వ్యవస్థీకృత తవ్వకాలకు ప్రేరణగా నిలిచింది. 24. సింధు నాగరికతలోని అంశాల్లో సరికానిది. ప్రశ్న 24. సింధు నాగరికతలోని అంశాల్లో సరికానిది. జవాబు 4. మహాస్నానవాటిక 11.8 సార్లు 70.1 కిలోమీటర్లు వైశాల్యంతో ఉంటుంది. వివరణ. 1, 2, 3 వాక్యాలు సరైనవి. మహాస్నానవాటిక ద గ్రేట్ బాత్ మొహంజోదారోలో లభించిన అత్యంత ప్రసిద్ధ మరియు ముఖ్యమైన నిర్మాణం.
ఇది కాల్చిన ఇటుకలతో నిర్మించబడింది మరియు నీరు లీకవ్వకుండా జిప్సం మరియు సహజ తారు బిటుమెన్తో పూతపూయబడింది. 4వ వాక్యం సరికానిది. మహాస్నానవాటిక అనేది ఒక పెద్ద కొలను వంటి నిర్మాణం. దీని కొలతలు సుమారు 11.88 మీటర్ల పొడవు బై 7.01 మీటర్ల వెడల్పు. 25 హరప్పా నగరంలో ఉన్న ధాన్యాగారాల సంఖ్య. ప్రశ్న 25 హరప్పా నగరంలో ఉన్న ధాన్యాగారాల సంఖ్య. జవాబు 6. వివరణ: హరప్పా నగరంలో కోట వెలుపల రావినది ఒడ్డున 2 వరుసలలో 6 చిన్న ధాన్యాగారాలు 6 గ్రానరీస్ లభించాయి. ఒక్కో వరుసలో 3 చొప్పున మొత్తం 6 ధాన్యాగారాల అవశేషాలు కనుగొనబడ్డాయి. దీనికి విరుద్ధంగా మొహంజోదారోలో ఒక అతిపెద్ద ధాన్యాగారం గ్రేట్ గ్రానరీ యొక్క నిర్మాణం లభించింది. 26 సింధూ నాగరికతలో సర్వసాధారణంగా కనపడే గుర్తు. 1 స్వస్తిక్, 2 చక్రం, 3 గ్రిడ్డు, 4 పైవన్నీ. జవాబు 1 స్వస్తిక్. వివరణ: స్వస్తిక్ స్వస్తిక అనేక సింధూ ముద్రికలు, సీల్స్ మరియు కుండల పోటరీపై స్వస్తిక్ గుర్తు యొక్క చిత్రాలు కనిపించాయి. ఇది వారికి పవిత్రమైన గుర్తుగా లేదా శుభసూచకంగా భావించబడింది. చక్రం, వీల్, చక్రాలు బండ్ల కోసం ఉపయోగించబడ్డాయి, కాని ఇది మతపరమైన లేదా సర్వసాధారణమైన గుర్తు కాదు. గ్రిడ్ ఇది పట్టణ ప్రణాళికకు సంబంధించిన నిర్మాణ పద్ధతి. ఇది మతపరమైన గుర్తు కాదు. 27 సింధూ నాగరికతకు సంబంధించి భిన్నమైనది. ప్రశ్న 27 సింధూ నాగరికతకు సంబంధించి కింది వాటిలో భిన్నమైన దానిని గుర్తించండి. 1 బంగారం, 2 వెండి, 3 ఇనుము, 4 తగరం. జవాబు 3 ఇనుము. వివరణ: బంగారం, వెండి, తగరం, గోల్డ్, సిల్వర్, టిన్ ఈ లోహాలను సింధూ ప్రజలు ఉపయోగించారు. బంగారం మరియు వెండి ఆభరణాల కోసం తగరం రాగితో కలిపి కాంస్యం తయారు చేయడానికి ఉపయోగించేవారు. ఇనుము, ఐరన్. సింధూ నాగరికత ప్రజలకు ఇనుము గురించి తెలియదు. వారు కాంస్య యుగానికి చెందినవారు. భారతదేశంలో ఇనుము యొక్క వినియోగం సింధూ నాగరికత పతనం తర్వాత వేదకాలంలో సుమారు క్రీపు 1000 తర్వాత ప్రారంభమైంది. అందువల్ల ఇనుము భిన్నమైనది. 28 సింధూ నాగరికత మత సంస్కరణలు, అంత్యక్రియల పద్ధతులు. ప్రశ్న 28 కింది వాటిలో సింధూ నాగరికత మత సంస్కరణలకు సంబంధించి సరైంది. జవాబు 3 మృతదేహాలను ఉత్తరం వైపున ఖననం చేసేవారు. వివరణ: సింధూ ప్రజలు ప్రధానంగా 3 రకాల అంత్యక్రియల పద్ధతులను పాటించేవారు, కాని ప్రధానమైన మరియు సాధారణంగా పాటించే పద్ధతి గురించి వాక్యం 3 వివరిస్తుంది. ఉత్తరం వైపున ఖననం, నార్త్ సౌత్ ఓరియంటేషన్. అత్యధికంగా లభించిన సమాధులలో మృతదేహాలను సాధారణంగా తల ఉత్తరం వైపు, కాళ్ళు దక్షిణం వైపు ఉండేలా సమాధులలో ఉంచేవారు. సరైనది. దహనం, క్రిమేషన్. కొన్ని ప్రాంతాలలో, ముఖ్యంగా లోథాల్ వంటి చోట్ల పాక్షికంగా దహనం చేసిన అవశేషాలు లేదా అస్థికలను ఖననం చేసినట్లు ఆధారాలు లభించాయి, కాని ఇది సర్వసాధారణమైన పద్ధతి కాదు. వాక్యం 1 లోని నది ఒడ్డున దహనం అనేది నిర్దిష్టంగా రుజువు కాలేదు. పాక్షిక ఖననం మృతదేహాలను జంతువులు లేదా పక్షులు తినడానికి కొంతకాలం వదిలి ఆ తర్వాత మిగిలిన ఎముకలను ఖననం చేసే పద్ధతి కూడా కొన్ని చోట్ల ఆచరించబడింది. వాక్యం 2లోని జంతువుల మృత కళేబరాలను అనే పదం సరికాదు. మనుషుల మృతదేహాల విషయంలో ఈ పద్ధతి పాటించబడింది. అందువల్ల ఈ ఎంపికలలో అత్యంత ఖచ్చితమైన మరియు సర్వసాధారణంగా పాటించిన ఆచారం గురించి వివరించేది వాక్యం 3. 29 పత్తిని ప్రధానంగా పండించిన నాగరికత. ప్రశ్న 29 పత్తిని ప్రధానంగా పండించిన నాగరికత. 1 సింధు, 2 ఇరాన్, 3 సింధు -ఇరాన్, 4 ఇరాక్. జవాబు 1 సింధు. వివరణ: సింధూ నాగరికత ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా పత్తి, కాటన్ను పండించిన మరియు దానిని బట్టలుగా ఉపయోగించిన ఘనత సింధూ ప్రజలకే దక్కుతుంది. మెసపటోమియా ప్రజలు సింధూ ప్రాంతం నుండి
దిగుమతి చేసుకున్న పత్తికి సిండన్ అనే పేరు పెట్టారు. సింధు నాగరికత ప్రజల ప్రధాన ఆహార పంటలు గోధుమ మరియు బార్లీ కాగా ప్రధాన వాణిజ్య పంటలలో పత్తి ముఖ్యమైనది. 30. మొహంజోదారో నర్తకి విగ్రహం. ప్రశ్న 30. మొహంజోదారో నర్తకి విగ్రహం దేనితో తయారుచేశారు? జవాబు: కాంస్యం, బ్రాంజ్. వివరణ: నర్తకి విగ్రహం డాన్సింగ్ గర్ల్ స్కల్ప్చర్ మొహంజోదారోలో లభించిన అత్యంత ప్రసిద్ధ కళాఖండాలలో ఇది ఒకటి. ఈ విగ్రహం కాంస్యం, బ్రాంజ్లో తయారు చేయబడింది. కాంస్యం అనేది రాగి, కాపర్ మరియు తగరం టిన్ యొక్క మిశ్రమలోహం. దీనిని తయారు చేయడానికి లాస్ట్ వ్యాక్స్ పద్ధతి లేదా సైర్ పెర్డ్యూ ఉపయోగించారు. ఇది లోహపు శిల్పకళలో వారి అధునాతన నైపుణ్యాన్ని సూచిస్తుంది. 31. ఎపిగ్రఫీ అంటే? ప్రశ్న 31. ఎపిగ్రఫీ అంటే: 1. శాసనాల అధ్యయనం, 2. నాణేల అధ్యయనం, 3. భాషా అధ్యయనం, 4. లిపి అధ్యయనం. జవాబు: 1. శాసనాల అధ్యయనం. వివరణ: ఎపిగ్రఫీ శిలలు, ఇటుకలు, లోహపు పలకలు లేదా ఇతర మన్నికైన వస్తువులపై చెక్కబడిన లేదా చెక్కబడటానికి ఉద్దేశించిన శాసనాల ఇన్స్క్రిప్షన్స్ అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు.